మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భాష వాడుకుని బట్టి కూడా ప్రజల మనస్తత్వం ఉంటుందట. ఈ మధ్య ఒక పరిశోధనలో బయటపడింది, మీ ముందు వేస్తాను తెలుగు భాష గొప్పతనం కోసం. ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళకంటే తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువ పొదుపు చేస్తారట. డబ్బు పొదుపు చేయడానికి దీనికి కూడా సంబంధం ఉంటుంది. అది మనస్తత్వం. భాషను బట్టి సంస్కృతి ఆధారపడి ఉంటుంది, సంస్కృతిని బట్టి భాష. ఎందుకంటే పొదుపు అనేది ఎప్పుడు భవిష్యత్తు కోసమే కదండి, భావికాలం కోసం. ఇంగ్లీషులో ప్రజెంట్ టెన్స్లో 16 రకాలు ఉన్నాయి, ఫ్యూచర్ టెన్స్లో మళ్ళీ 16 ఉన్నాయి. ఐ విల్ బీ అంటే కానీ ఐ విల్ ఒకటి, ఐ విల్ బీ ఒకటి, ఐ విల్ బికమ్, ఐ విల్ బీ, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ఐ వుడ్ హ్యావ్ అంటుంది. చచ్చేవాళ్ళని చిన్నతనంలో ఈ ప్రజెంట్ పెర్ఫెక్ట్, పాస్ట్ పెర్ఫెక్ట్, ఫ్యూచర్ ఇన్ని ఎందుకంటే గొడవ అనేవాడు. తెలుగులో అన్ని లేవు, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, రెండే మాటలు. పైగా తెలుగులో ఇంగ్లీష్లో ఇన్ని రకాల కాలాలు ఉండడం వల్ల ప్రజెంట్లో ఉన్నవాడు ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించాడు. ఫ్యూచర్ గురించి ఆలోచించేలా ఆ భాష లేదు అసలు. కానీ తెలుగులో వర్తమాన కాలానికి భవిష్యత్ కాలానికి కలిపి వాడే క్రియలు ఉన్నాయి. రేపు సభకు ఆయన వస్తాడు అండు, వస్తున్నాడు. రేపు సభకు ఆయన వస్తున్నాడా అంటాడు, ఈవేళ మాట్లాడతాడు. రేపు సభకు ఆయన వస్తున్నాడా అంటే వస్తున్నాడు వర్తమాన కాలం, కానీ వచ్చేది రేపు. ఇక్కడ ఈ అర్థంలో మనం భవిష్యత్తుని వర్తమానాన్ని కలిపేశాం. అంచేత భవిష్యత్తును కూడా వర్తమానంతో కలిపి ఆలోచించడం తెలుగు వాళ్ళ లక్షణం. కాబట్టి ఈ తెలుగు భాషలో, చైనా భాషలో, జపాన్ భాషలో, రష్యన్ భాషలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కువ పొదుపు చేస్తారని తీర్మానం చేశారు కొన్ని పరిశోధనలు చేసిన వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ వర్తమాన భాష భవిష్యత్ భాష ఇంచుమించుగా కలుస్తూ ఉంటాయో ఆ ప్రజలు భవిష్యత్తును గురించి కూడా వర్తమానంలోనే ఆలోచిస్తారు. అందుకని వాళ్ళు ₹4 ఎక్కువ దాచుకుంటారు. అంచేత మనం తెలుగులో మాట్లాడితే, తెలుగు క్రియాపదాలు వాడితే డబ్బులు కూడా బాగా పొదుపు చేసుకుంటాం. ఎందుకంటే డబ్బులు ఉన్నాయని చెప్తే తప్ప మన వాళ్ళు ఎవరు తెలుగు మాట్లాడరుగా. అందుకోసం నా తాపత్రయం కొద్దీ నేను మాట చెప్పాను, నాకు ఎలాగైనా మాట్లాడడం కావాలి. కాబట్టి ఏం చేస్తే మొత్తం మీద తెలుగు మాట్లాడడం కావాలి. డబ్బులు బాగా వస్తే మాట్లాడు, అసలు డబ్బు దాచుకోవాలనే బుద్ధి కూడా తెలుగు మాట్లాడే వాళ్ళకే వస్తుంది. అలాగా మీరు గమనిస్తే ఇక్కడ ఈ ప్రజల మనస్తత్వం అదంతే. కరుణ మీద ఒక నమ్మకం అంతా ఆ మాటలకు పడిపోతారు. అందుకని ఆయన ఏం చేస్తాడో తర్వాత విషయం అండి. ముందు నమ్మేశారు, ఆ మాట అన్నాడు కాబట్టి ఆయన పిలిస్తే ఆయన ఏదో చేస్తాడు. ఎప్పుడు ఈ అమాయకత్వమే ప్రజలకి. వాడు అన్నాడు కాబట్టి వాడిని పిలవండి, వాడు అన్నాడు కాబట్టి వాడిని పిలవండి. ఈయన అనలేదు, ద్రోణాచార్యుడు భీష్ముడు చనిపోతే నా తడాక చూపిస్తా అన్నాడు. భీష్ముడి మీద అంత కోపం ఏం లేదు ఆయనకి. అందుకని కర్ణ కావు వచ్చి కావు అనాథులమైతి మను ఎలుంగుల గలముగా. దూరపు కొండలు నునుపుగా కనిపిస్తే ఇంకా కర్ణుడు రాలేదు కాబట్టి, ఏమీ చేయలేదు కాబట్టి ఏదో చేస్తాడనే భావన కూడా ఉంటుంది. బలములోన నెల్ల కలయంగ వీతించి, బలములోన నెల్ల కలయంగ వీతించి, ఆర్తి తెల్లముగ జనాధినాథ. అందరూ మొత్తం సైన్యంలో అందరూ కర్ణుడి కోసమే చూస్తున్నారయ్యా. అంటే కర్ణమూలాన్ని ఆశ్రయించారు కౌరవ సైన్యం అంతా. కర్ణమూలం సమాశ్రిత, దాని మీద చమత్కారమైన శ్లోకం కూడా ఉంది. ఒక ఆయనకు బాగా వృద్ధాప్యం వచ్చి ఈ జుట్టు తెల్లబడుతుందట. పైగా వృద్ధాప్యపు లక్షణాలకి లెక్క ఏమిటంటే చెవి దగ్గర ఉన్న జుట్టు తెల్లబడ్డం. నెత్తి మీద జుట్టు కంటే కూడా చెవి దగ్గర వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి అంటే రాను జుట్టు తగ్గిపోయి, నెత్తి మీద తగ్గిపోయి చెవుల దగ్గర పెరుగుతుంది. బట్టతల వాళ్ళకి ముఖ్యంగా అంతే, వృద్ధాప్యం కూడా అంతే. అంచేత నువ్వు క్రమంగా చెవుల దగ్గరికి చేరుతుంది అంటే జుట్టు వృద్ధాప్యం వస్తున్నట్టు లెక్క. చెవి దగ్గర అనడానికి కర్ణమూలం అంటారు కదా, దాని మీద చమత్కారంగా చెప్పారు ఒక ఆయన. కుంతీసుత భయాత్రస్త కౌరవానీకి నీవచ, వార్ధక్య భయాత్రస్త అని కర్ణమూల ఉపాశ్రిత అన్నారు. కుంతీసుతులకి భయపడి కౌరవ సైన్యం అంతా కర్ణమూలాన్ని ఆశ్రయించినట్టే, కర్ణుడిని ఆశ్రయించినట్టే నా జుట్టు కూడా వార్ధక్యానికి భయపడి చెవి మూలాన్ని ఆశ్రయించింది అన్నట్టు. అంటే చెవుల దగ్గరికి జుట్టు రావచ్చి ఇక్కడ ఒత్తుగా ఉండడం, ఇక్కడ తెల్లగా ఉండడం ముఖ్యంగా. ఆ తెల్ల వెంట్రుకలు ఇక్కడ చేరితే బాగా చెవుల దగ్గర జుట్టు తెల్లబడితే ఇంకా వృద్ధాప్యం వచ్చినట్టే. క్రమంగా నాయన ఇక బాబు ఊరు బొమ్మంటోంది, కాడు రమ్మంటోంది, కాస్త జాగ్రత్త పడి ఇంకా రంగేద్దామని చూడక ఊరికే అంటారు. అందుకని కర్ణమూలం మీద ఒక సరదా అయినటువంటి శ్లోకం కూడా ఒక ఆయన చెప్పాడు. మంచిది, అందరూ కర్ణుడి కోసం అలా ఎదురు చూస్తూ ఉన్నారు. కర్ణుడు వచ్చాడు అనుకున్నట్టే. కర్ణుడిని సేనాధిపతిని చేయడం సైన్యం యొక్క ప్రజల అభిప్రాయాలు అలా ఉన్నాయి.
కర్ణుడు వస్తాడు, కర్ణుడు కాపాడుతాడు. పైగా ఇంకొకటి మనం గమనించాలి, ఆనాటి నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఈ ఎదురు చూసేవాడు సేనాధిపతే కావాలని వాడు కోరుకోవట్లేదు. ఆయన యుద్ధానికి వస్తే చాలు. ఇప్పుడు ఎందుకంటే భీష్మ పర్వంలో భీష్ముడే కాదు, ద్రోణాచార్యులు చాలా యుద్ధం చేశాడు, అశ్వత్థామ, కృపాచార్యులు అందరూ చేసిన యుద్ధాలన్నీ చూశాం మనం. ధృష్టద్యుమ్నుడు ఒకడైనా పాండవ సైన్యంలో, అర్జునుడు సేనాధిపతి ఎప్పుడూ కాదు, పాండవుల్లో ఎవరూ సేనాధిపతులు కాదు, కానీ వాళ్ళు ఎంత యుద్ధం చేశారు. అంటే అసలు యుద్ధానికి వస్తే చాలు, అంటే యుద్ధానికే రావడం మానేశాడు కాబట్టి వస్తే చాలు అనుకుంటున్నారు. వచ్చాడు కర్ణుడు. దమమును సత్యమున్ బలము ధర్మము, దమమును సత్యమున్ బలము ధర్మము శీలము, అస్త్ర వీర్య శౌర్యములను భీష్మునందగలవు, అస్త్ర శౌర్య వీర్యములను భీష్మునందగలవు. దమమును సత్యమున్ బలము ధర్మము శీలము, అస్త్ర శౌర్య వీర్యములను భీష్మునందగలవు. అట్టి మహాత్ముడు పోరనీల్గే, అట్టి మహాత్ముడు పోరనీల్గే, ఇంక మనకు నేటి బాహుబల గర్వములు, ఇంక మనకు నేటి బాహుబల గర్వములు ఎక్కడి సేనలకట, ఇంక మనకు నేటి బాహుబల గర్వములు ఎక్కడి సేనలకట. సమసేన కౌరవేశ్వరుని సంపదయంచు విషణ్ణమూర్తియై, సమసేన కౌరవేశ్వరుని సంపదయంచు విషణ్ణమూర్తియై. ఈయన ఏదో ఉద్ధరిస్తాడు, పొడి చేస్తాడని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటే తీరా సైన్యం దగ్గరికి కర్ణుడు వచ్చాట 11వ రోజు ఉదయాన్ని. వచ్చి అక్కడ నిలబడి యుద్ధరంగానికి దగ్గరలోనే నిలబడి అంటున్నట్ట, అయిపోయిందండి, భీష్ముడితోనే అయిపోయిందండి మందంతా, ఇంకా మనకి బాహుబలం, గర్వం, సైన్యం అయిపోయింది, దుర్యోధనుడు పని. చూశారండి, బతుకున్నంతకాలమేమో ఆయన్ని తిట్టిపోశాడా, ఆయన ఏదో అన్నాడు, ఆ యుద్ధం కూడా మానేశాడా, తీరా అవకాశం వచ్చేసరికేమో ఆయన్ని పొగుడుతున్నాడా. నాకు అనుమానం ఏమిటంటే పాండవులు మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు, కానీ కర్ణుడు ఖచ్చితంగా తెలుగువాడు అయి ఉంటాడు. కుంతి తెలుగు అమ్మాయి కాదు, సూర్యుడు అసలే తెలుగువాడు కాదు. కానీ నాకు అనుమానం, బహుశా ఈ కుంతి బాలసూర్యుడిని చూసి మోసుపడ్డం ఉందే, అది మా కాకినాడ బాలాజీ చెరువు దగ్గర జరుగుంటుంది నాకు అనుమానం. ఈయన అక్కడ పుట్టుంటాడు, అనుమానం లేదు. తెలుగువాడికే ఉంటుంది ఈ బుద్ధి. బతుకున్నంతకాలం వాడిని తిట్టడం, చనిపోయిన తర్వాత పొగడ్డం ఉందే, అది తెలుగువాడే చేస్తాడు. బతుకున్నంతకాలం పొగట్టండి. ఏ పండితుడు ఇంకొకరిని, ఏ వీరుడు ఇంకొక వీరుణ్ణి, ఏ కవి ఇంకో కవిని గురించి చెప్పడు, వాడు పైకి వచ్చేస్తాడమని వీడికి బెంగ. పోయిన తర్వాత మాత్రం ఆయన లేని లోటు తీర్చలేంది, అసలు ఆయన లేని తర్వాత మేమేమిటండి, ఈ మాట ఎప్పుడు బతుకుండగా అనలేదే. ఆశ్చర్యం అండి. మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే, ఆయన ఉన్నప్పుడేమో ఆయన కనపడ్డా ఆయన శక్తియుక్తులన్నీ, ఆయన పోయేసరికి ఇప్పుడు పైగా బాధ్యతల మీద పడుతున్నాయి ఒత్తిడి. ఆయనకి తెలుసు కర్ణుణ్ణి చేస్తే ఆయన్ని చేస్తారు. ఒకవేళ ద్రోణాచార్యుని చేసినా ఈయన భయంకరమైన యుద్ధం చేయక తప్పదు. ఇప్పుడు ఆశలన్నీ కర్ణుడి మీద ఉంటాయి. ఎందుకంటే భీష్ముడిలాగే ద్రోణుడు కూడా పాండవ పక్షపాత అన్న విషయం అందరికీ తెలుసు. అంత ఒత్తిడిని భరించలేక ఇంకేం చేస్తానండి, అయిపోయింది అని చెప్పడం అన్నమాట. ఇక్కడే మనం గమనించాల్సింది, కర్ణుడు ఎందుకోసం చెప్పినా చాలా మంచి మాటలు చెప్పాడు. భీష్ముడిలో ఉన్న గుణాలు చెప్పాడు. అందులో కొన్ని ఇహలోకంలో ఉపయోగపడేవి, కొన్ని పరలోకంలో ఉపయోగపడేవి. ఈ జీవితం అయిపోయాక కూడా మనతో ఉండి మనని కాపాడే గుణాలు కొన్ని ఉన్నాయి. అవి మనం నిజంగానే కర్ణుడి మాటలా, భీష్ముడి మాటలా, శకుని మాటలా అని ఆలోచించకుండా తప్పనిసరిగా నేర్చుకోవలసిన విషయాలు. వాటిని 23.5 గంటల్లో మనం తెలుసుకుని ద్రోణపర్వం లోతులకి పద్మవ్యూహంలో కూడా ప్రవేశం చేద్దాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.